ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, మన పడకల యుద్ధ నుంచి లేచి ఈ దినచర్యను ఆరంభించడానికి ముందుగా మన ప్రభువుతో మాట్లాడే అనుభవం మనకెంతో ఆశీర్వాదం. ఈ లోక మనుషులను కలుసుకొనక ముందే మన ప్రభు సన్నిధిలో ఆయనను ఎదుర్కొని ఆయన అనుగ్రహిస్తున్న వాక్కును వాగ్దానమును పొందుకొని దేవుని యొక్క శక్తితో నింపబడి ఈ దినచర్యలో మన పనులలో ముందుకి కొనసాగుట మనకెంతో ఆశీర్వాదకరం. ఏ పరిస్థితిని బట్టి నీవు భయపడవలసిన పని లేదు, కలవరపడవలసిన పని లేదు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు. ఇంకెందుకు ఆలస్యం? మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రభు మరి ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారనమాట, ప్రభువా వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు, మరి ఏ పాపాన్ని బట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని ఆయన శిష్యులు ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు, వీడి కన్నవారి పాపమా వీడి పాపమా అని చెప్తూ ఉన్నప్పుడు, వీడు కన్నవారి కానీ పాపము కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అంటూ ఉన్నాడు ఆయన. అవును, ఈ ఉదయ కాలము నీవు ఏ లోపాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతూ ఉన్నావు, నీ లోపము, నీ యొక్క పరిస్థితి, నీ శ్రమ ఏదైనప్పటికీ కూడా ఆయన నీకు చాలినవాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు కదా, నీ పాపమును బట్టి, నీ తల్లిదండ్రుల పాపాన్ని బట్టి కాదు, కానీ దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడాలని. ఒకవేళ నీవు కలిగి ఉన్న శ్రమను, నిందను, అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో, ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. సమాజం అయితే, రక్త సంబంధులైతే, స్నేహితులైతే ఎంతో మంది మరి ఒక శ్రమను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో మరి పదే పదే ఒక శ్రమను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, వాని పితరుల దోషం, వారి తల్లిదండ్రుల దోషం, వాని దోషం, వాడు ఏ పాపం చేశాడో దాని కొరకే వాడి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అని ఎన్నో విధాలుగా సమాజం మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో నీవు కుమిలిపోవాల్సిన అవసరం లేదు, నీవు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గుడ్డివాడి విషయంలో ఆయన అంటూ ఉన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీలో ఏదైనా లోపం, బలహీనత, వ్యాధి, ఏ పరిస్థితి నిన్ను బాధిస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఆనాడు ఆ గుడ్డివాడిని కూడా మరి ముట్టి స్వస్థపరిచి, అవును ఆయన ఈ క్రింద వచనంలో ఉంటే చదివితే 6వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమను కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, చూపు కలిగిన వాడుగా ప్రభు మార్చాడు. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడే విధంగా, వాడు గొప్ప సాక్షిగా ప్రభుని మహిమపరిచే విధంగా వాని జీవితం మార్చబడినది. అప్పటి వరకు అనుకున్నారు ఆ శిష్యుల వల్ల ఎంతో మంది, వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీని తల్లిదండ్రులు చేసిన పాపమేమో, వీడు అధికంగా దుర్మార్గం చేసిన విధానాన్ని బట్టేమో వాడు అటువంటి శిక్షను అనుభవిస్తున్నాడు అని. కానీ మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన పైన వేసుకున్నాడు. మన శాపమంతటిని కూడా ఆయన పైన వేసుకొని మనలను దీవెనకరముగా మార్చాడు, మనలను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆశీర్వాదానికి మీరు అర్హులు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, ఈ లోకానికి నీవు రుచికరంగా, నీవు ఉప్పై ఉండాలి. అవును, నీ జీవితాన్ని ప్రభు సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నింపిన దేవాతి దేవుని స్తుతించు. ఒకవేళ నీవు కలిగిన పరిస్థితిని బట్టి మనుషుల్ని నిందిస్తున్నా, దూషిస్తున్నా, అవమానిస్తున్నా, ఒక దినం వస్తుంది, నా ప్రభు యొక్క క్రియలు నా ద్వారా ప్రత్యక్షపరచబడే విధంగా ప్రభు నన్ను వాడుకోబోతున్నాడు. నాకు కలిగిన ఈ వ్యాధి, నాకు కలిగిన ఈ కష్టం, నాకు మరి సంభవించిన ఈ అవమానకరమైన ఈ నిందల అవమానాలన్నీ కూడా ఆయన నన్ను విడిపిస్తాడు వాటి నుంచి.
తద్వారా ఆయన నామానికి మహిమ. అవును కదా, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. ఈ ఉదయకాలం నీవు కలిగి ఉన్న ఏ శ్రమ అయినప్పటికీ కూడా దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడుటకే. విచారించొద్దు, కలవరపడొద్దు, దిగులు చెందొద్దు. ఆయన అంటున్నాడు, భయపడుకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను. నీ శాపమును నీ పాపమును అంతటిని నా పైన వేసుకొని నిన్ను విడిపించడానికే, నిన్ను విమోచించడానికి నేను రక్షకుడుగా నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. కాబట్టి విచారముతో కలవరముతో ఈ దినము నీ యొక్క హృదయ అంతరంగము ఉండకుండా సంతోషముతో ప్రభువుని గనపరచు. నాకు నా ప్రభు ఉన్నాడు, ఆయన నా పక్షాన ఉన్న దేవుడు, నన్ను విడిపించే దేవుడు. ఆయన క్రియలు నా యందు ప్రత్యక్ష పరచడానికి ప్రభు నాకు అనుభవాన్ని అనుమతించాడు. దీన్ని నేను సంతోషంతో భరిస్తాను, దీన్ని నేను సంతోషంతో సమాధానంతో ఎదుర్కొంటాను. దీనిని బట్టి ప్రభువుని గనపరుస్తాను, ఈ వ్యాధిని బట్టి ప్రభువుని మహింపరుస్తాను. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆయన క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడి ఈ సమాజంలో నన్ను ఒక ఆశ్చర్యముగా వింతగా యెహోవా గొప్ప కార్యాలు నా విషయంలో చేశాడని మనుషులు సాక్ష్యం ఇచ్చే విధంగా ఆయన నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెందుకు కలవరం, భయం? ప్రభు ఇటువంటి గొప్ప శక్తి కలిగిన వాగ్దానమును, ప్రత్యక్షతను నీకు అనుగ్రహించి ఉండగా, అవును దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్ష పరచబడడానికి నీవు కలిగి ఉన్న ఇక్కట్లు, శ్రమగల పరిస్థితిలో భయపడొద్దు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ దినచర్యను ప్రభు సన్నిధితో ప్రారంభించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనములో శిష్యులు అంటూ ఉన్నారు, వీడు చేసిన పాపమా, వీడు గురుడివాడిగా పుట్టడానికి, లేక వీని తల్లిదండ్రుల పాపమా? వీని తల్లిదండ్రుల పాపము కాదు, వీని పాపము కాదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గురుడివాడిగా పుట్టాడంటున్నావు. అవునయ్యా, ఒకవేళ నీ బిడ్డలను కూడా సమాజం నిందిస్తుందేమో, వీడే పాపం చేశాడో, ఈ శిక్ష అనుభవిస్తున్నాడు అని. కానీ నీవైతే అలా అనవు ప్రభువా. మా శాపాన్ని పాపాన్ని నీ పైన వేసుకొని నీ బిడలను దీవెనకు పాత్రులుగా నిలబెట్టే దేవుడు. నీ క్రియలు నీ బిడల యందు ప్రత్యక్షపరచబడడానికి నీ బిడలు ఎదుర్కొంటున్న ఆ యొక్క శ్రమలు, అవునయ్యా, ఒక దినం వస్తుంది, నీ సమయంలో నీ బిడలను జ్ఞాపకం చేసుకొని నీ బిడలకు విడుదల ఇచ్చే సమయం, వారిని రక్షించే సమయం, వారిని లేవనెత్తే సమయం. అవును ప్రభువా, నీ క్రియలు ప్రత్యక్షపరచబడడానికి తండ్రి నీ బిడలు కలిగి ఉన్న ఆ శ్రమ, ఆ వ్యాధి, అవును ప్రభు, ఆ బలహీనత, నీ బిడలను ధైర్యపరచండి తండ్రి. నీకు సాక్షులుగా నీ మహిమార్థమై ఆ గుడ్డివాడు ఏ విధంగా స్వస్థత చూపును పొందుకున్నాడో, నీ బిడలు కలిగి ఉన్న లోటు కొరత నీవెరిగిన దేవుడవు. దాని నుంచి పరిపూర్ణమైన విడుదల ఇచ్చే గొప్ప జయ జీవితము నీ బిడలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.